నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పోటెత్తుతున్న మొక్కజొన్న రాబడులు. తెలంగాణలో రబీ సీజన్ కోసం నవంబర్ 27 నాటికి మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1,00,000 ఎకరాల నుండి పెరిగి 1,76,494 ఎకరాలలో విస్తరించగా గుజరాత్లో 68,000 హెక్టార్ల నుండి తగ్గి 61,000 హెక్టార్లకు పరిమితమైంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొక్కజొన్న రాబడులు పోటెత్తుతున్నప్పటికీ పౌల్ట్రీ మరియు ఇథనాల్ తయారీ పరిశ్రమల నుండి డిమాండ్ నెలకొన్నందున ధరలు దిగిరావడం లేదు. మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో గత వారం 45 నుండి 50,000 బస్తాలు, జబల్పూర్లో ప్రతిరోజు 35 నుండి 40,000 బస్తాలు, చింద్వాడలో 25 నుండి 30,000 బస్తాల మొక్కజొన్న రాబడిపై నాణ్యమైన సరుకు 2,350 నుండి 2,385, మీడియం 2,250 నుండి 2,300, సాధారణ రకం 2,100 నుండి 2,150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి దినసరి రాబడులు 2,25,000 బస్తాలకు చేరగా ప్రతి క్వింటాలు 2,220 నుండి 2,335 ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని జడ్చర్ల, కేసముద్రం, సిద్దిపేట, మహబూబ్ నగర్, కల్వకుర్తి, వరంగల్ ప్రాంతాలలో ప్రతిరోజు 15 నుండి 20,000 బస్తాల రాకపై 2,300 నుండి 2,450 మరియు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, చీపురుపల్లి, సాలూరు మరియు పరిసర ప్రాంతాలలో 15 నుండి 20 వాహనాల మొక్కజొన్న రాబడిపై 2,300 నుండి 2,350, దేవరపల్ డెలివరీ 2,525, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో 15 నుండి 20 వాహనాల రాకపై 2,300 నుండి 2,350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.